తెలుగుదేశం, జనసేన మధ్య ఇప్పుడే అగ్ని పరీక్ష మొదలయ్యింది. ఎందుకు మొదలయ్యిందంటే, వీళ్ళ మధ్య ఏమీ లేదు. మన పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడికి అత్యంత ప్రేమ. కారణం, నేను కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించిన వ్యక్తి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాతో పాటు నడుస్తాను అని చెయ్యి కలిపిన వ్యక్తి అని చంద్రబాబు నాయుడు తాలూకు ఉద్దేశం. అందరూ దత్తపుత్రుడు, దత్తపుత్రుడు అంటుంటే ఆయన మనసులో కూడా దత్తపుత్రుడు అనే ఫీలింగు, లోకేష్ కంటే పెద్దవాడైనటువంటి ఫీలింగు ఉండడంలో తప్పేం లేదు. అయితే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? జగను ఎ ఏదో ఆల్రెడీ ఆయన తాలూకు 175కి 175 వచ్చే విధంగా ప్లాన్ చేసేసుకున్నాడు. ఎంతమంది ఏదో అంటాడులెండి, సింహం సింగిల్‌గా వస్తుంది, ఆహ్, పందులు గుంపుగా వస్తాయని అంటారు. చిన్న క్లారిఫికేషను. పిఠాపురంలో ఎంతమంది ఉన్నారండి అక్కడ? పవన్ ఒక్కడే కదా! పిఠాపురంలో ఎంతమందున్నారు? పవన్ ఒక్కడే ఉన్నాడు. మరి అతని మీద ఎంతమందున్నారు? వంగ గీత, ముద్రగడ పద్మనాభం, చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నుంచి, ఇంకెవరు మిథున్ రెడ్డి. ముఖ్యంగా ఇక్కడ కాపు కులానికి నేనే భీష్మాచార్యుడిని అని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం. ఇదంతా గుంపు కాదండి? మరి ఈ గుంపుని ఏమనుకోవాలండి? మీరే చెప్పండి. వాళ్ళే అన్నారు కదా! సింహం సింగిల్‌గా వస్తుంది, గుంపులైతే పందులే గుంపులు గుంపులుగా వస్తాయని చెప్పి. మరి వీళ్ళందరినీ ఏమనాలో వాళ్ళే చెప్పుకోవాలి. లేకపోతే ఎవరికి వారు చెప్పుకోవాలి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరు, వంగా గీత గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున, ఇప్పుడేమో వైసీపీ తరఫున గెలిచింది గనక ఆవిడకి ఓటు బ్యాంకు ఉంటే, పవన్ కళ్యాణ్ ముందు అది బలాదూరుగా కనిపిస్తుంది. అయినప్పటికి కూడా మేము గెలిచేస్తాము, ప్రాబ్లం లేదు. పవన్ కళ్యాణ్‌ని ఎన్ని ఆహ్, వందల కోట్లు, వేల కోట్లు అయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు దాటి రాడు అని, అది దాన్నేమో ఉత్తర ప్రగల్భాలు అంటారన్నమాట. ఎందుకంటే జనరల్‌గా సినిమాల్లో కమెడియన్స్ ఎలాగుంటారంటే, ముందు ఏదో ప్రగల్భాలు పలుకుతారు. తీరా సన్నివేశంలోకి చొరబడేసరికి కాళ్ళ బేరానికొస్తారు. అటువంటి గుంపే ఈ గుంపు. ఈ గుంపు పవన్ కళ్యాణ్‌ని ఏం చేయగలదు? అసలు ముద్రగడ పద్మనాభం ఎప్పుడు నాకు తెలిసి ఏదో ఒక 25 సంవత్సరాల ముందో ఎప్పుడో, అప్పుడేదో దాసరి నారాయణరావు గారి ఆధ్వర్యంలో తెలుగు తల్లి అనేటువంటి ఒక పార్టీ పెడదామని అనుకోవడం నాకు తెలుసు. ఎందుకంటే అశోక హోటల్‌లో మీటింగ్ పెట్టినప్పుడు, లేదు తెలుగు తల్లయితే మళ్ళీ దాసరి నారాయణరావు గారికే ప్రతిష్ట అంతా వెళ్ళిపోతుందని తెలుగు నాడు ఈయన పెట్టుకున్నాడు. ఆ నాడు కాస్త కొంప మునిగేసరికి, ఏదో కాపులు నేస్తాను నేనే, కాపుల నాయకుడిని నేనే, కాపుల్ని కాపు కాచేటువంటి రాజకీయ నాయకుడు నేను తప్ప ఇంకెవరు లేదని కొంతకాలం గిన్ని గెరిటా పట్టుకొని గట్టిగా గంట కొట్టాడు. తర్వాత ఎందుకో చంద్రబాబు నాయుడికి, ఆయనకి మరి వ్యవహారాలు, ఆయన ఏమి చెప్పాడో, ఈయనేమి కాదన్నాడో తెలీదు గానీ, ఒంటికాళ్ళ మీద ఎత్తి లెగుస్తున్నాడనమాట. అయితే ఇక్కడేంటంటే, అక్కడ ఒకవేళ తెలుగుదేశం పార్టీ గానీ, లేదా ఒకవేళ జనసేన పార్టీ గానీ పిలిచి పీట వేస్తే తప్పకుండా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనకున్న గొంతెమ్మ కోరికలన్నీ కూడా అడిగి తీర్చుకునేటువంటి ఆతృతగా ఉన్నాడు. గానీ సమయం, కాలం, తర్వాత సమయపాలకుడు సర్వేశ్వరుడు కూడా చాలా గొప్పవాడండి. ఏది కూడా నీకు ఆ అదృష్టం కలిసి వస్తేనే మిగతా మార్గాలన్నీ కూడా నీకు సుగమనం అవుతాయి. లేకపోయినట్టయితే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎలాగున్నాడో, ఎక్కడో మొద మరి గిన్నె గంట కొట్టుకుంటున్నావు. అంతే అవుతుందన్నమాట. ముద్రగడ పద్మనాభానికి డిపాజిట్‌లొస్తాయా? రావు. అయితే వీళ్ళు చేయగలిగిందేంటంటే, తెలుగుదేశం, జనసేన మధ్య ఏదో విధంగా నిప్పు రాజేయాలని. తెలుగుదేశం, జనసేన మధ్య ఏదో అపార్థాలు సృష్టించాలని.
ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా యూట్యూబర్స్‌లో చూసినా ఇంకెవరెవరో పెద్ద మహా నాయకుల్లాగా వస్తారు. మేధావుల్లాగా వస్తారు. యూట్యూబుల్లో చెప్పినా, శాటిలైట్ ఛానల్స్‌లో చెప్పినా అది నీ యొక్క ఇప్పుడు వ్యక్తిగతమైన అభిప్రాయం. నేను చెబుతున్నానంటే ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇది అందరూ పాటించాలని లేదు. ప్రజలు మెచ్చిందే ఓ ప్రజా తీర్పు అవుతుందన్నమాట. ప్రజలు ఇది కరెక్ట్ అనుకున్నట్టయితే నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అది కాస్త ప్రజలకి నిర్ణయంగా కూర్చుందన్నమాట. ఇప్పుడు ఎలాగైనా కూటమిని గెలిపించుకోకపోయినట్టయితే రేపటి రోజుల్లో మనం చాలా దెబ్బతింటాం. ఆంధ్రప్రదేశ్ అడుగు తినే పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరు కూడా గమనించారు. ముందు ఏదో అనుకున్నారు పథకాలు ఇస్తున్నారని గానీ, ఈ తాలూకు లెక్కలన్నీ బయటపడేసరికి 3000 వాయిదాలకి వెళ్ళకుండా ఉన్నాడంటే ఈయన ఎంత ఘటికుడో మనమే ఆలోచించుకోవచ్చు. 3000 వాయిదాలకి వెళ్ళడా. అయినప్పుడు కూడా మేనేజ్ చేసుకున్నాడు. 25,000 కోట్ల గంజాయి ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రధానమైన వ్యక్తి ఏ వన్నో, ఏ టూయో ఎవరో ఉన్నారని విజయసాయి రెడ్డి తాలూకు బంధువులున్నారని, వైసీపీ వర్గంలో ఉన్న అతిరథులు ఉన్నారని తెలిసినప్పుడు ప్రజల్లో తప్పకుండా వ్యతిరేకత వస్తుంది. ఇది కాస్త అయిపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి తాలూకు గమ్యం ఏదో, ఎక్కడ కూర్చుంటాడో, ఎలా కూర్చుంటాడో, గతంలో 16 నెలలు కూర్చున్నట్టుగా ఇప్పుడు 16 నెలలు కూర్చుంటాడో, లేతే సంవత్సరాల తరబడి కూర్చుంటాడో అది కాలమే నిర్ణయించాలి. థాంక్ యూ.